ఇంకా సన్ రైజ్ ఇద్దామని చెప్పేసి పోతున్నాం రామేశ్వరం బీచ్కి. మరీ ఒక ప్లేస్ మరీ ఇంత అందంగా ఉండొద్దు, డిష్ తాగుతుంది. పొద్దున్నే వాన పడుతుంది. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి ఓకే, కానీ లేకపోతే ఈ సన్కి అవును వర్షం పడుతుంది, ఈ సన్కి సుందరి రీక్రియేట్ చేస్తుండే నేను. తడిసినాం ఏమవుతుంది, వాన చాలా గట్టిగా పడుతున్నది. నా మైకులు అవన్నీ నడిచిపోయినాయి. అది ఈడ చూసిన ఫోటోలు దిగబుద్ధి అవుతుంది, అదే ప్రాబ్లం. ఈడ అదృష్టవంతులు రామేశ్వరం వాళ్ళు. ఓం నమః శివాయ. ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ ఇద్దామని చెప్పేసి పోతున్నాం రామేశ్వరం బీచ్కి. నడుచుకుంటూ పోతున్నాం. మా రూమ్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. పోయి చూస్తాం అసలు సన్ రైజ్ ఎట్లా అవుతుంది. ఇన్ని రోజులు యూట్యూబ్లో ఆడియో చూసినాం కానీ డైరెక్ట్ ఎప్పుడైతే చూడలే, పోయి చూస్తా. బీచ్ పోయేదారు ఎట్లని చూడండి, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ పక్షులు ఆరెంజ్ కలర్ అక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వాటర్లో. ఇప్పుడు ఆడ చూస్తే ఇట్లా ఫీల్ ఉంటుంది, చూడాలి. ఇంకా చూడండి వెనకాల ఎట్లున్నది. ఇంత మార్నింగ్ కూడా 5 అవుతుంది, ఇప్పటికే జనాలు వచ్చేసారు. దొంగన కొడుకు లోపల ఎలా చేస్తలేడు, చూడు ఎంత మంచిగా ఉంది అది. అరే ఇది వెళ్ళిపోవా, ఇక్కడ కూర్చుందాం. ఇక్కడ బాగుంది, అక్కడ ఉంది. మరీ ఒక ప్లేస్ మరీ ఇంత అందంగా ఉండొద్దు, డిష్ తాగుతుంది. చూడండి ఎంత బాగుంది, ఆ వాటర్, ఆ వేవ్స్. వ్యూ పాయింట్ కోసం అప్పటి నుంచి తిరుగుతున్నా, ఎక్కడ కరెక్ట్గా సెట్ అయితే లేదు. ఇట్లా పెడితే గుంపనాలే అందరూ చూసిన వాళ్ళు. ఈ బోటు మీద కూర్చొని అటు చూపిద్దాం అనుకుంటున్నా. ఇసుకలు కూర్చున్నాం ఏం కాదు. యాక్చువల్లీ ఇప్పుడు చూపిస్తా, ఈ నుంచి చూడండి లొకేషన్ ఎట్లుంటుంది, మామూలుగా ఉండదు. లైఫ్లో ఒక్కసారైనా ఇట్లాంటి లొకేషన్ చూడ్డానికి రావాలి. నాకు యాక్టింగ్ రాదు కాబట్టి ఓకే, కానీ లేకపోతే ఈ సన్కి అవును వర్షం పడుతుంది, ఈ సన్కి సుందరి రీక్రియేట్ చేస్తుండే నేను. ఏం చేద్దాం, ఏముంది ఇట్లా. నా జీవితంలో ఫస్ట్ టైం ఇట్లాంటి సన్ రైజ్ చూడడం. సముద్రం సౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉన్నది. వస్తలేదు. ఓకే, ఐ ట్రై లైక్ దిస్. ఓకే పొద్దున్నే వాన పడుతుంది. ఇదండి ఎండల వానైంది, బాగా ఇట్లా వాన పడుతుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. తడిసినాం ఏమవుతుంది.
వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ నేను చూసింది. వన్ అండ్ ఓన్లీ బెస్ట్. వాన ఘోరం పడుతున్నది, మీకు అందరికీ అనిపించినట్టున్నది ఘోరం వాన. ఇప్పుడైతే వాన చాలా గట్టిగా పడుతున్నది, చాలా అంటే చాలా గట్టిగా పడుతుంది. మాళ్ళు పడని నేను తెలిసిన విషయం కానీ మంచి వ్యూస్ అయితే క్యాప్చర్ చేసినందుకు నా ఫీలింగ్. కాకపోతే ఇంకా మంచి ఫోటోలు వస్తాయి. దాంట్లో కూర్చున్నాం కదా ఘోరంగా వాన పడుతుంది ఎర్లీ మార్నింగ్. చూడండి వాన గడిచిపోయినాం కానీ మంచిగా అయితే క్యాప్చర్ చేసినాం. మొత్తం తడిచిపోయాను, మైకులు అవన్నీ తడిచిపోయినాయి. ఇట్లాంటి సన్ రైజ్ చూడడానికి ఇంత దర్శనం పెద్ద ఫరక్ పడదు. ఇప్పుడు తక్కువైంది వాన. బాగుంది ఈడ కూడా బాగుంది లొకేషన్. అది ఈడ చూసిన ఫోటోలు దిగబుద్ధి అవుతుంది, అదే ప్రాబ్లం ఈడ. అవి వాన పడితే అసలు ఏమనిపించింది, తడిసినాం కానీ భలే ఉంది. సూపర్. అసలు ఇంత ఎర్లీగా మనం వచ్చుడే ఇది లేసాం లేవో అది డౌట్ ఉండే. అల్లారం పెట్టుకొని మరి భద్రంగా లేచినాం. ఇక్కడికి వచ్చి చూస్తే అసలు లైఫ్లో మర్చిపోలేము. ఇక రోజు ఒకసారైనా రామేశ్వరంలో ఇట్లా అయిందని చెప్పి కంపల్సరీ గుర్తు చేసుకునే లెవెల్లో అయింది ఇక్కడ. అంటే మొబైల్ అంత కరెక్ట్గా క్యాప్చర్ కాలేదేమో కానీ మాకు చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. అంటే మన హైదరాబాద్లో ఇట్లా ఈడు ఉన్నది కదా, నేచర్ని ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్ట్. ఐఎమ్ ద ఆర్టిస్ట్. మళ్ళీ ఇప్పుడు రూమ్ పోయి స్నానం చేసుకొని టెంపుల్ పోవాలి. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ. నాకు యాక్చువల్లీ సాయంత్రానికి మేము ఇది బస్ బుక్ చేసుకున్నాం. ఆ బస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మనసు వస్తలేదు, ఇంకో రోజు ఉండిపోవాలన్నదిలే. రేపు కూడా ఇట్లాంటి సన్ రైజెస్ ఎంత బాగుంటుంది. అదృష్టవంతులు రామేశ్వరం వాళ్ళు, రోజు వచ్చి చూడొచ్చు. అదృష్టాన్ని వాళ్ళకి దేవుడు అందిస్తే వాళ్ళు రోజు వచ్చి చూడరు, అది వాళ్ళ దరిద్రం. మనం ఎక్కడి నుంచో వచ్చి వావ్ ఇట్స్ అన్ ఆర్ట్ అని అంటాం. స్నానం ఇంకా వాటర్ ఉప్పు లేవు, ప్రతి వాటర్ సాల్టీ ఉంటాయి. అసలు సాల్టీ లేదు, ఇది చాలా క్లియర్గా ఉన్నది. ఇంకోటి ఎక్కడ లేని అన్ని కాకులు ఇన్నే ఉన్నాయి. మన సైడ్ కాకులు కూడా ఎక్కువ కనిపించవు. இனிய படகு சவாரி காலை 6 மணி முதல் மாலை 6 மணி வரை தங்களுக்கு இந்த இனிய அனுபவத்தை தர ఆడు చెప్తున్నాడు, బోర్డులో ఇష్టం వచ్చినట్టు ఎక్కకండి, సముద్రం దగ్గర జాగ్రత్తగా ఉండాలని అనౌన్స్మెంట్ ఇస్తారు తమిళ్లో. కాకి బ్రో హియర్, కాకి బలగం. రూమ్కి వెళ్ళిపోతాం. చూడండి ఇప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ ఎంత మంచిగా అనిపిస్తున్నదో. బ్యాక్గ్రౌండ్ వల్ల నా ముఖమే మంచిగా కొడుతుంది. రూమ్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ టెంపుల్ పోవాలా. ఇట్లా వాన పడుతున్నప్పుడు ఒక్కడే ఇట్లా నడుచుకుంటూ పోతుంటే ఇంత పబ్లిక్ లేకుండా నేను ఒక్కడిని ఇటు సైడ్ ఉండుంటే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తుండే. ఈ మధ్య నాకు ఏది ఇంతకుముందు ఇట్లా కెమెరా పట్టాలంటే సిగ్గు అనిపిస్తుండే, ఇప్పుడు అనిపిస్తుంది ఇట్లా సిగ్గు అనిపిస్తలేదు. బాగుంది. ఓం నమ శివాయ. స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్దామంటే వాటర్ వస్తారు, బయట వాన కూడా ఘోరంగా పడుతుంది. పోతామో లేదని డౌట్. మార్నింగ్ నుంచి వాన ఇచ్చినే పడుతుంది కంటిన్యూగా. టెంపుల్ అటు సైడ్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు ఇంకా ధనుష్కోడి కూడా పోదాం అనుకున్నాం. ఇట్లా వాన పడితే ఇంకేం పోతాం, పూర్ణికి అవ్వదు, మిస్ అవుతాం. ఇంకా నైట్కి బస్ బుక్ చేసుకుంటాం కోయంబత్తూర్కి. వాన పడ్డా కానీ పూర్ణికి బాగుంది. ఇక్కడ నుంచి చూపిస్తుంది.